కాకినాడ జిల్లా తుని పట్టణం అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం పామాయిల్ తోటలో తప్పిపోయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి జాడ 12 రోజులైనా సరే తెలియలేదు. అంటే ఒకవేళ ఇంక తెలుస్తాదో తెలియదో కూడా తెలియట్లేదు. ఇది ఒక అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోతుందేమో అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అంటే పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ టీం, అటవీ శాఖ అధికారులు మ్యాన్ పవర్ ఉపయోగించి చాలా విస్తృతంగా ఆ అడవినంతా మాత్రం జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఆ పాపకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ దొరకని పరిస్థితి. ఒకవేళ వన్యమృగాలు దాడి చేస్తే కనీసం బ్లడ్ మార్కులను లేకపోతే బోన్స్ అని ఏదన్నా దొరకాలి కదా. దానికి తోడు ఒకవైపు నుంచి వర్షాలు, ఒక్కోసారి ఇది ఎలాగ వర్షాకాలం వచ్చింది కాబట్టి భారీగా వర్షం పడటం ఆ రకంగా కూడా కొద్దిగా ఆ విచారణకు అంతరాయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకే కోణంలో విచారణ జరుగుతుందా అంటే అవునని అని చెప్పాలి. ఎందుకంటే పాప ముఖ్యంగా తను ఏ దారిలో అయితే ప్రయాణం చేసి వెళ్ళిందో ఆ దారి అంతా కూడా అడవి మార్గానికి వెళ్ళేటువంటి దారి. అయితే ఆ ఫెన్సింగ్ దాటి పాప వెళ్ళే పరిస్థితి ఉందా? ఆ ఫెన్సింగ్ చూస్తుంటే దాన్ని టచ్ చేస్తేనే గుచ్చుకునేటువంటి స్క్వేర్ టైప్ లో నిలువుగట్టుగా కూడా ఫెన్సింగ్ చాలా బలంగా ఉంది. అది దాటి పాప వెళ్ళి పరిస్థితి ఉండొచ్చా? ఒకవేళ వెళ్తే ఏం జరిగిందో దీని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలన్న కోణంలో పోలీసులు నిన్న కొన్ని బొమ్మలకు అందులో మాంసం మొక్కలు పెట్టి బ్లడ్ పెట్టి ఆ ఫెన్సింగ్ కట్టడం జరిగింది. ఏదైనా వన్యమృగాలు అలవాటు పడిన ఏమైనా ఉంటే ఆ వాసన బట్టి వస్తాయి కదా, దాన్ని బట్టి అన్నా ఏమన్నా ట్రేస్ అవుట్ చేయొచ్చని ఆ ప్రయత్నం కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదని చెప్పుకోవాలి. మరోపక్క అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఒకవేళ కొండ చెలవ మింగేసి ఉండొచ్చు. అటువంటి సందర్భంలోనే ఏ రకమైనటువంటి ఆనవాలు కూడా దొరకదు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కొండ చెలవ మింగేసి ఉంటే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే పాప తప్పిపోయిన తర్వాత రోజైనా ఒకవేళ కొండ చెలవలు మింగేసి ఉంటే కొండ చెలవకున్న ఒక లక్షణం ఉంది. తన ఆహారం తీసుకున్న తర్వాత ఆ ప్రదేశం నుంచి కదలలేదు. ఆ ప్రదేశం నుంచి కదలడానికి చాలా సమయం పడుతుంది. ఒక వారం రోజులు పెట్టేయచ్చు ఏదైనా ఆహారం, బలమైన ఆహారం కడుపులోకి తీసుకుంటే. దానికి తోడు అది ఎండలోనే ఉండి దాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి ఎండలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోలేదు కొండ చెలవ బలమైన ఆహారం తీసుకున్న తర్వాత. ఆ రకంగా చూసినా వారం రోజుల వ్యవధిలో పాప ఒకవేళ కొండ చెలవ మింగేస్తే తెలిసి ఉండాలి. అలాగని కాకపోయినా పాపను కాకపోయినా పక్కన పాపతో పాటు ఉన్న కుక్కను చూస్తే కుక్కను కూడా ఆహారంగా స్వీకరించవచ్చు. ఏది తీసుకున్నా అది కదలలేదు. మరి అలాగని ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ డ్రోన్స్ ద్వారా అక్కడ సర్వే చేస్తున్నారు. హైలీ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉన్నటువంటి వాటితో ఆ థర్మల్ డ్రోన్తో సర్వే చేస్తుంటే అసలు కనీసం కొండ చెలవలు కొన్న ఆనవాలన్నా కల్పించాలి కదా, అది కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ స్పష్టంగా చెప్తున్నారు, ఇది ఒక చెట్టడుగు మాత్రం, ఇది అంత భారీ స్థాయి అడుగు కాదని చెప్పి సాయం చెప్తున్నారు. ఒకవేళ కొండ చెలవలు ఉంటే మహా అయితే 12 అడుగులు లేకపోతే 15 అడుగులో లేకపోతే 18 అడుగులో ఉంటాయి, అంతకు మించి ఉండవు. అంత భారీ స్థాయిలో అమెజాన్ అడవుల్లో ఉండేంత అనకొండలు అయితే మాత్రం ఈ అడవుల్లో ఉండవు కదా. అయితే పోలీసులు చెప్తున్నటువంటి అనుమానం ప్రకారం అటువంటి సంఘటన జరగవచ్చు అన్నారు. ఒకవేళ జరిగితే ఆ కొండ చెలవ దొరికేసి, ఎందుకంటే ఆహారం తీసుకున్న తర్వాత అవి కదలలేవు. తినేసి వెంటనే పారిపోయి ఏదో మూల దాక్కుని దాన్ని అరాయించుకునే పరిస్థితి ఉండదు. అది పూర్తిగా జీర్ణం అయ్యే వరకు వారం రోజుల పాటు అది కదలలేని పరిస్థితుల్లో ఉంటుంది. అటువంటిది ఉంటే కొండ చెలవులు అంటే దీనికి ఏ వన్యప్రాణికి సంబంధించినటువంటి క్యాప్చర్స్ కూడా దొరకట్లేదు అందులో. మరోపక్క ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కేడీపేట నుంచో లేకపోతే రంపచోడవరం ఏరియా నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంటే పాప తప్పిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7 సెల్ ఫోన్ సిగ్నల్కి సంబంధించినటువంటి కాల్ డీటెయిల్స్ ఇంచుమించు 4800 కాల్ డీటెయిల్స్ను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి కాల్ రిపోర్ట్స్ ఏమీ రావట్లేదు. అయితే ఇలా పాప ఒకవేళ వన్యమృగాలు తినేసి చనిపోయి ఉంటే వాటి ఆనవాలు దొరికేది. కానీ ఏ రకమైనటువంటి ఆనవాలు దొరకట్లేదంటే పాపను ఖచ్చితంగా ఎవరో తీసుకుపోయి ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పనిలోకి వచ్చారు. అంటే వాళ్ళు నేరస్తులు చేయటం మన ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ పాప చుట్టూ ఎవరో లేని పరిస్థితుల్లో కుక్క ఒకటే ఉంది, ఏదైనా జరుగుతుంది అన్నట్టుగా పాపను తీసుకువెళ్ళి ఉంటే వాళ్ళు పాప మా దగ్గర ఉందని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకవేళ ఇది చెప్తే ఇది నేరం అంతా మన మీదకి వచ్చి పోలీసులు తీసుకెళ్తారేమో భయపడి దాచేస్తారు, లేదని చెప్తారు పూర్తిగా. అయితే ఇంటింటిని కూడా వెతుకుతున్నారు, జల్లెడ పడుతున్నట్టుగా తెలిసింది. వాస్తవానికి అవకాశాలు ఏదన్నా ఉన్నదంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉండాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాప ఎవరన్నా రెక్కి నిర్వహించి మధ్యకాలంలో చిన్నపిల్లలను తీసుకెళ్ళిపోయి ముఠాకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా తీసుకువెళ్ళి ఉండాలి. కానీ ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న ప్రధానంగా అడవిలో తప్పిపోయే ఏదో జరిగి ఉంటుంది అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో కూడా అక్కడ జల్లెడ పడుతున్నారు. ఆ చెరువుల్లో కూడా ప్రస్తుతానికి ఒకవేళ చనిపోయి చెరువుల్లో ఏమన్నా ఉందా అన్నట్టుగా ఆ చెరువుల్లో కూడా తనిఖీ చేస్తున్నారు. విస్తృతంగానే దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుందని చెప్పుకోవాలి. కానీ 12 రోజులు దాటినా పాప ఆచూకీ తెలియలేదంటే
ఆ అడవి ప్రాంతంలో పాప అయితే ఏమీ జరగఉండదు. అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చేమో. ఒకవేళ కొండచాలో మింగేసినా నేను చెప్పిన ఆధారాల ప్రకారం దొరికేయొచ్చు. వెళ్ళి ఉండకపోవచ్చు. ఎవరైనా తీసుకెళ్ళిపోయారన్న కోణంలోనే విచారణ జరపాలేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఇలా తప్పిపోయిన వాళ్ళు నెలల తరబడి తర్వాత కూడా తల్లి ఒడిలోకి చేరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి మధ్యలో కొంతమంది రాజమండ్రి బస్సులో చూసామని కొంతమంది చెప్తున్నారు. లేకపోతే మరొకళ్ళు కొంతమంది ఇవన్నీ ఎలాగోని ఈ హడావుడి ఎక్కువైపోయింది. జ్యోతిష్కులొచ్చి 300 కిలోమీటర్ల దూరంలో ఉందని ఒకాయన, లేదంటే రేపొచ్చేస్తదని ఒకాయన, ఈ హడావుడి కూడా ఎక్కువైపోయింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఇదొక అన్సాల్వ్డ్ కేసులా మిగిలిపోనుందా? పాప ఆచూకీ అయితే ఇంకా క్రమక్రమంగా దర్యాప్తు కూడా చేయడానికి అవకాశాలు లేని పరిస్థితులు కనబడుతున్నాయా? ఎంత అడవిలో దొరికినా సరే ఈ ఆచూకీ దొరకకపోవడంతో మరి బయట ఏమైనా అనుమానాస్పద వ్యక్తుల నుంచి సమాచారం దొరికితే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రస్తుతానికైతే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఒక అన్సాల్వ్డ్ కేసుగా ఈ పాప మిస్ అయిందన్న కేసు మిగిలిపోతుంది అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి చూద్దాం, ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరి ఏదో ఒక క్లూ ద్వారా పాప యొక్క ఆచూకీ తెలియకపోద్దా, తల్లిదండ్రుల చెంతకు చేరకపోద్దా, ఆ భగవంతుడి దయ వల్ల ఆ తల్లికి ఉన్నటువంటి బాధ తీరకపోద్దా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం పోలీసు దర్యాప్తు అయితే ముమ్మరంగానే జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో, ఈ రోజు 13 రోజులకు చేరుకుంది విచారణ. ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడాలి. ఇబ్బంది పడకుండా దొరుకుతుంది, ఏం దొరుకుతుంది. చిన్న పని ఉంటే ప్రెసిడెంట్ గారు అదే ఉంటారు, మాట్లాడండి. తెలిసిన ప్రెసిడెంట్ గారు గట్టిగానే దొరుకుతున్నాం. చిన్న పని ఉంటే ఇంకా మాట్లాడాలి.